నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అనమాట. సో, ఆ ట్రెండ్‌ని ఎలా మార్చుకోవాలి? లేదంటే ఏం చేయాలనేది కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తిన్నేటి లైఫ్ కోచ్ అన్నమాట. ఆయనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో, ఇప్పుడు చాలామంది కూడా చదువుకున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఆ స్ట్రెస్ వలన వాళ్ళు ఒక డిప్రెషన్‌కి వెళ్ళిపోయి, ఏం చేసే ఆలోచన లేక, ఇప్పుడు మేమేం చెయ్యలేము అనే థాట్ ఎక్కువగా థింక్ చేసుకొని, వాళ్ళు ఒక్కళ్ళే థింక్ చేసుకొని లేదంటే డ్రింకర్‌గా మారిపోతున్నారు. లేదంటే సూసైడ్ చేసుకుంటున్నారు. అలా ఎందుకు చేసుకోవాల్సొస్తుంది వాళ్ళు? ఇదేమవుతుందంటే ఎనీ స్ట్రెస్ ఇన్ ద మైండ్ ఒక దారి వెతుకుతుంది బయటికెళ్ళిపోవడానికి. సో, ఆఫీస్ స్ట్రెస్, వాళ్ళు ఆ టెక్నాలజీతో అడ్వాన్స్ కాలేకపోతున్నారు, టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు, బాస్ నుంచి ప్రెషర్, హై ఎండ్ క్వాలిటీ వర్క్ చేయాలి, ఆ ప్రెషర్ ఉంటుంది. ప్లస్ బయట నువ్వు లేకపోతే ఇంకో 100 మంది జాబ్‌కి రెడీ ఉన్నారు. నువ్వు కాకపోతే బెంచ్ మీద ఆల్రెడీ రెడీ ఉన్నారు. నువ్వు ప్రాజెక్ట్ నుంచి తీసేస్తాము అనే రిస్క్ ఉంటుంది వాళ్ళకి, జాబ్ రిస్క్. సో, దీంతో ఏం చేయాలో అర్థం కాక, ఈ జాబ్ బయటకెళ్తే నాకు ఈఎంఐలు కట్టుకోవాలి, చాలా పేమెంట్స్ పెండింగ్ ఉండిపోయాయి, ఇలా చేయాలి, ఫ్యామిలీ ఏమవుతుంది, పిల్లలు ఏమవుతుంది, ఇప్పుడు వచ్చిందంతా కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్‌లోనే చదివించాలి, పెద్ద విల్లాల్లోనే ఉండాలి, ఈ టైప్‌లో ఉండి ఏమవుతుంది అనే ఒక స్ట్రెస్‌లో వాళ్ళు సూసైడ్‌లు చేసుకోవడము, లేకపోతే సిగరెట్లు, మందుకి బానిసవ్వడము, డ్రగ్స్ ఈ మధ్య అయితే విరివిగా దొరుకుతున్నాయి. ఇలాంటి వాటికి వెళ్ళిపోతున్నారు. విచ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. అండ్ అది ఎన్ని ఫీల్డ్‌లో ఉంటుంది. ఏ సైడ్‌కి వెళ్ళినా ఇలా తప్పుదారి పట్టేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు అలాంటి స్ట్రెస్ వచ్చినా, సూసైడల్ థాట్స్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా రూల్ నంబర్ 1 ఆ ప్లేస్ నుంచి పక్కకెళ్ళాలి. చాలామంది అక్కడే కూర్చొని ఆలోచించి తప్పు చేస్తారు. సో, ముందు ఆ ఆలోచన నుంచి బయటపడాలి. ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరైనా కౌన్సిలర్స్ ప్రతి ఆఫీస్‌లో ఉంటున్నారు ఇప్పుడు. సైకలాజికల్ కౌన్సిలర్స్, తర్వాత ఎమోషనల్‌గా ఎవరైనా డిప్రెస్డ్ ఉంటే వాళ్ళ కోసం కంపల్సరీగా హెచ్ఆర్ దగ్గర వెళ్ళి చెప్పడము, నాకు ఇలా స్ట్రెస్ అవుతుంది, వాట్ కెన్ ఐ డూ అని మాట్లాడి దాన్ని తేల్చుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు అండ్ అదంతా చేస్తున్న వాళ్ళకి మీరు అవేవి చేసుకోకుండా ఒక ఏదైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే గాని, ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే గాని యాహ్! ఏమిస్తారు మీరు? ఫస్ట్ వచ్చేసి అందరూ ఇలా ఉండరు. అందరూ సూసైడ్ చేసుకుంటారని కాదు. దే విల్ మేనేజ్ వెల్. ఎవరైతే ఆ కొంతమంది ఉంటారో, స్ట్రెస్ గనక మీ లైఫ్‌లోకి వస్తే కొన్ని ఈజీ మెథడ్స్, చిన్న చిన్న టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వచ్చు. నంబర్ 1, సమయానికి పనులు చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. 99% స్ట్రెస్ పోతుంది. టైమ్ టు టైమ్ ఆ వర్క్ ఫినిష్ చేసుకోండి. వర్క్‌ని పెండింగ్ పెట్టొద్దు. స్ట్రెస్ అవుతుంది. సెకండ్, కొలీగ్స్‌ని ఇంప్రెస్ చేయడానికి బ్రతకద్దు. మీ ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్‌కి తగ్గ పని చేయండి. వాళ్ళనెవరినో ఇంప్రెస్ చేయడానికి. ఆమె ఎవరో ఉంటుంది. ఆమెకు హెల్ప్ చేయడానికి వీడు రాత్రంతా కూర్చొని పని చేస్తాడు. లేకపోతే వాడెవడో కొలీగ్ ఉన్నాడు కదా అని చెప్పి వాడితో పాటు క్రికెట్ చూడడానికి వెళ్తాడు. ఇట్లా ఫ్రెండ్స్‌ని, కొలీగ్స్‌ని సాటిస్ఫై చేయడానికి బ్రతకద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ ఆఫీసులో జరిగేవి. థర్డ్, గాసిపింగ్ వల్ల మీరు స్ట్రెస్ పడొద్దు. వెనకాలేదో అనుకుంటున్నారు, నా ఆఫీస్‌లో వాళ్ళంతా పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు, ఈ టైప్‌లో అనుకుని స్ట్రెస్ పడద్దు. ఈ 3 థాట్‌కి రిలేటెడ్ పడద్దు. ఫోర్త్, బ్రెయిన్ పని బ్రెయిన్ చేయాలి, హార్ట్ పని హార్ట్ చేయాలి. ఇది తెలుసుకున్న వాడికి స్ట్రెస్ ఉండదు. ఆఫీసులో హార్ట్ వాడద్దు, బ్రెయిన్ వాడాలి. ఆఫీస్‌లో బ్రెయిన్ వాడాలి. ఇంటికెళ్ళాక బ్రెయిన్ వాడద్దు, హార్ట్ వాడాలి. ఈ రెండిట్లో కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇంటికెళ్ళంగానే నేనెంత స్ట్రెస్‌లో ఉన్నా తెలుసా అని వైఫ్ మీద, హస్బెండ్ మీద అరుస్తారు. ఆఫీస్‌కొచ్చాక వాళ్ళు బ్రెయిన్ వాడకుండా నన్నెవరు అర్థం చేసుకోరే, నాకు స్ట్రెస్ ఉందని అర్థం చేసుకోరే అని ఆఫీస్‌లో బ్రెయిన్ వాడాలి. అక్కడ హార్ట్ వాడతారు. హార్ట్ వాడే చోట బ్రెయిన్ వాడతారు. దీనివల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది. ఇలా ఉంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటికీ గల కారణం నీ ప్రాణము, అంటే ఊపిరి. సో, బ్రీత్ వెల్. ప్రాణాయామము ఆర్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ముఖ్యమైన పని బ్రీదింగ్. అట్లీస్ట్ 5 to 10 minutes a day బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయండి. రకరకాల బ్రీదింగ్స్ ఉన్నాయి. ఐ ప్రిఫర్ చిత్రగుప్త కానీ, లేకపోతే డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ కానీ, సోహం బ్రీదింగ్ కానీ, ఇట్లాంటి ఏదైనా బ్రీదింగ్ చేసుకోవచ్చు. నంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా సరే ఒకవేళ స్ట్రెస్ వస్తుంది అనుకుంటే టేక్ బ్రేక్. ఒక 5-10 minutes బ్రేక్ తీసుకోండి వితౌట్ సబ్స్టెన్స్. సిగరెట్ కోసమో, ఆల్కహాల్ కోసమో కాకుండా జస్ట్ బ్రేక్ ఫ్రమ్ యువర్ మైండ్. మైండ్ నుంచి అది డిస్కనెక్ట్ చేయగానే న్యూ కనెక్షన్స్ ఏర్పడతాయి మైండ్లో. థర్డ్ వచ్చేసి హ్యాబిట్. మనం అలవాట్లని గనక మార్చుకోగలిగితే స్ట్రెస్ తగ్గుతుంది. ఎంత కుదిరితే అంత మేక్ ఏ ఈజీ హ్యాబిట్. 4 వచ్చేసి, ఎప్పుడంటే అప్పుడు జాయ్ఫుల్గా ఉండే మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి.
మీకంటూ ఒక బ్రేక్ పెట్టుకోండి, ఆల్టర్నేటివ్ పెట్టుకోండి. ఇది లేకపోతే నేను ఇది చేస్తాను, కొంచెం బ్రేక్ తీసుకుంటాను అనేటట్టుగా. యూ కెన్ ప్లే గేమ్, స్పోర్ట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ ఆర్ షటిల్, ఇట్లాంటివి ఏదైనా ఆడగలిగితే మీకు ఆల్వేస్ మూడ్ మంచిగా ఉంటుందన్నమాట. ఎక్సర్సైజ్ ఎంత కుదిరితే అంత ఎక్సర్సైజ్ చేయండి. ఎవరైనా సాఫ్ట్వేర్లో ఉండి చేస్తే మీ నడుము దగ్గర నుంచి కిందకి బెండ్ అయిన వాడికి స్ట్రెస్ తక్కువ ఉంటుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ గెట్ టైమ్, జస్ట్ బెండ్, లూజ్ యువర్ బాడీ. నడుము దగ్గర నుంచి కిందకి బెండ్ అవ్వండి, హ్యాండ్స్ కిందకు వదిలేయండి. కాసేపట్లో మీకు ఆ స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుంది. అండ్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై రావాలి అంటే మంచి ఆక్సిజన్ ఉండే చోట, మంచిగా ఊపిరి తీసుకునే చోట ఉంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇవి గనక సింపుల్ టెక్నిక్స్, ఇంకా చాలా ఉన్నాయి చేస్తే, మెడిటేషన్స్, యోగిక్ మెథడ్స్ చాలా ఉన్నాయి. మీకు స్ట్రెస్ రాకూడదు అనుకుంటే ఈ బేసిక్ థింగ్స్ అట్లీస్ట్ ఫాలో అయితే బాగుంటుంది. ఓకే. వ్యూవర్స్‌తో పాటు నేను కూడా ఫాలో అవుతారు సార్. ఏదైతే మీరు లూజ్ బాడీని వదిలేసి బెండ్ అయితే ఫ్రీ అవుతారన్నారు. అది నేను కూడా ఫాలో అవుతే బెటర్‌గా తప్పకుండా. ఉంటుంది. తప్పకుండా. అండ్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ గురించి, లేదంటే సూసైడ్స్ గురించి, సాఫ్ట్‌వేర్ థాట్స్ గురించి వాళ్ళు ఎలా ఆలోచించి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తున్న ఎక్స్‌పీరియన్స్‌తో సహా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, దేనివల్ల స్ట్రెస్ వస్తుంది, అసలు స్ట్రెస్ ఏ విషయం వల్ల చేయకూడదు, ఆ విషయం వల్ల చేయకూడదు. ఏ జాబ్ చేసినా కూడా స్ట్రెస్ అనేది కామన్‌గా ఉంటుంది. దాన్ని ఎలా నివారించాలనేది కూడా మంచి మాటలు చెప్పారు. మంచి టాపిక్ చెప్పారు. అండ్ ఇది తప్పకుండా మా వ్యూవర్స్‌కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి. అందరూ హ్యాపీగా, హెల్తీగా, ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ సార్.